బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఇష్యూ చేస్తుంది. సో ఆ చెత్తను కూడా తొలగిస్తామన్నట్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ఎంతో చేశారని ఇటు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏందనుకోవచ్చు? ఎందుకంత దాన్ని రాజకీయం చేస్తుంది? ఇక్కడ సమస్య ఏంటంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం వల్ల మాకు నష్టం లేదు. కానీ ఆడ అంబేద్కర్ గారి సచివాలయం ముంగట మేము ఆలోచన ఏంటంటే పక్కన అంబేద్కర్ గారు ఉండు, ఇక్కడ అంబేద్కర్ సచివాలయం ఉంది, ముంగట అమర జ్యోతి ఉంది. ఈ అన్నిటిని అంటే తెలంగాణ ప్రతీక. దాని తెలంగాణ తల్లి కూడా ఆడనే ఉంటే బాగుంటది. వచ్చే వాళ్ళు కూడా తెలంగాణ తల్లిని ప్రతీక చూస్తారు, అలాగే అందరూ అమరజ్యోతిని చూస్తారు, అంబేద్కర్ గారి ఆశయాలను చూస్తారు. అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారు 125 ప్రపంచంలో ఎవరు చేయని విధంగా 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టుకొని మనం ఆయన ఆదర్శంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఆదేశంగా సెక్రటరీలో పరిపాలన అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుల అమరజ్యోతి, అంబేద్కర్ గారి సెక్రటరియట్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందన్న మంచి ఆలోచనతో ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ గౌరవ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన ఆలోచన. దాన్ని తుంగలు తొక్కేసి రాజీవ్ గాంధీ గారిని ఆన్నే పెట్టాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి, కావాల్సింటే ఇంకొక ఇంకెక్కడ పెట్టుకోండి, కానీ ఆడ పెట్టొద్దని చెప్పేసి మా అందరి అభిప్రాయం. మేమేమంటారు అంటే నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి ఇంకొక ద్వారా మీకు కావాల్సిన చోట్ల మేము పెడతామని చెప్తున్నాం. మొత్తం తీసి పడేస్తామని చెప్తలేను. మీ అభిప్రాయం కొరకు, మీ అభిప్రాయం కోరిక మేరకు ఎక్కడ తీసి పెడతాం. ఆడ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం కావాలి. తెలంగాణ తల్లి ఏదైతే మనం తెలంగాణ తల్లిగా తెలంగాణ కొలుస్తున్నామో తెలంగాణ తల్లి ఉంటే అన్ని సమకూరుస్తుంటే ఒకదాని ఉంటే బాగుంటుందా అని మంచి ఆలోచనతో. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. మళ్ళీ మీరు అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో మేము కూడా చాలా మంది మేధావులు కానీ చాలా మంది కార్యకర్తలు కానీ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, గెలిచిన 10-20 మంది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ కూడా విలీనమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం తెలంగాణలో అనుకున్నారు. కానీ ఏమైంది? ప్రజలు ఏది కోరుకుంటే అది అవుతుంటది. మీరు ఏదో పగటికల్ గంతురు. రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే గొప్ప విషయం. ఈ 9 నెలల్లో దాదాపు 50,000 కోట్ల అప్పు చేసేసి తెలంగాణ అస్తవ్యస్తం చేసి అన్ని రంగాలని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్కరు కూడా సంతోషం లేకుండా చేస్తున్న ఘనత మన రేవంత్